అందరికి నమస్తే. 2 లక్షల రుణమాఫీ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయం తేడతెల్లం అయిపోతుంది అనుకుంటే ప్రభుత్వం ఇంకో దానిలో చాలా మెలికలు పెట్టింది. అసలు రైతులంతా కూడా కుట్టుమిట్టాడుతున్నారు, మేము అర్హులమా కాదా, మాకు వస్తుందా రాదా. ఎందుకంటే మెయిన్గా రేషన్ కార్డు ప్రామాణికం అనేసరికి చాలామంది రైతులు నారాజు అవుతున్నారు. రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డు అంతా ఒక కుటుంబంగా భావిస్తామని ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది. రేషన్ కార్డు ఒక కుటుంబంగా భావించవచ్చు, కానీ ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒకే కుటుంబంగా ఉన్నారా? అది ఇంపార్టెంట్ పాయింట్. రేషన్ కార్డు ఎప్పుడో ఇచ్చింది, వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆ రేషన్ కార్డులు మళ్ళీ మారలేదు. కొత్త రేషన్ కార్డులు కొత్త వాళ్ళకి ఇచ్చిన ఈ పాత రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు కుటుంబం విడిపోయిన అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయిపోయి మ్యారేజీలు అయిపోయి పిల్లలు పుట్టి వాళ్ళ సంసారాలను వేరుపడినా కూడా రేషన్ కార్డులు మాత్రం అందరికీ రాలేదు. ఇప్పటికీ ఇంకా అమ్మ నాయన ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు, వాళ్ళ కొడుకు ఆడపిల్ల ఉంటే కొడుకు బిడ్డ, వాళ్ళిద్దరి రేషన్ కార్డ్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా దానిలో కొంతమంది భార్యలు అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత వారు కొంతమందిని చేరినరు. చాలా వరకు రేషన్ కార్డులో మళ్ళీ అప్డేట్ కాలేదు. ఆ రేషన్ కార్డుల విషయంలోనే చాలామంది ఈ స్కీమ్కు అనర్హులు కాకుండా పోతున్నారు. రేషన్ కార్డుల విషయంలో ముఖ్యంగా ప్రధానమంత్రి పిఎం కిసాన్ ఉంది కదా, పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనకు కనిపిస్తుంది దీనిలో. ఈ రుణమాఫీ విషయంలో పిఎం కిసాన్ వేరు. పిఎం కిసాన్ అనేది ఇయర్లీ 3 times వస్తుంది అమౌంట్. దానికి ఇయర్లీ 3 times వస్తుంది. ప్లస్ 2018 వరకే ఇది అప్డేట్ ఉంది. 2018 తర్వాత పిఎం కిసాన్కి సంబంధించిన కొత్త అర్హులు ఎవరు రాలేదు. ఆ వెబ్సైట్ అక్కడనే ఉంది. ఆ వెబ్సైట్ తర్వాత మళ్ళీ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. అప్పటిదాకా తీసుకున్నదే, తర్వాత కొత్త వాళ్ళు అర్హులుగా ఎప్పుడు చేర్చలేదు. ప్లస్ అదంతా 3 times 3 సీజన్లు 2,000 రూపాయలు. ఎన్ని ఎకరాలు ఉన్నా వాళ్ళకు వైట్ రేషన్ కార్డు ఉంటే చాలు అప్పటి వరకు ఉన్న జాబితా లెక్క ప్రకారం. ప్లస్ ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు, భార్య భర్త కొడుకు ఉంటే ముగ్గురికి 200 ఎకరాలు ఉంటే కేవలం ఒక్కరికి మాత్రమే 2,000 రూపాయలు వస్తుంది. అంతేగాని ఈయనకు 2,000 ఆయనకు 2,000 ఆమెకు 2,000 అట్లా రాదు. ఇక్కడ ఈ పిఎం కిసాన్లో ఉన్న రూల్స్ అన్నీ ఇవి ఉన్నాయి. పిఎం కిసాన్ ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అవుతుందని ఒక క్లాజ్ ఉంది దానిలో. పిఎం కిసాన్ దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా, ఆ స్కీమ్లో ఉన్న సమాచారం అంతా తీసుకొని త్వరితగా మేము అర్హులు ఎవరో గుర్తిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. ఒకవేళ అట్లే కనుక పేర్కొంటే 2018 తర్వాత భూముల కొనుగోలు అమ్మకాల్లో చాలా చేతులు మారినాయి. 2018 తర్వాత చాలామంది పిల్లల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, లేకపోతే వివిధ వ్యాపారాల కోసమో, పిల్లలను వేరే దేశాలకు పంపించే విషయంలోనో, లేకపోతే స్టడీ విషయంలోనో, కుటుంబ ఖర్చుల కోసమో, ఆరోగ్య అవసరాల కోసమో ఏదైనా పెద్ద బీమారి వచ్చిందంటే రైతులు ఏం చేస్తారు? వాళ్ళకు లోన్లు అప్పటిదప్పుడు పుట్టవు. వాళ్ళు ఖచ్చితంగా ఎకరంలో భూమి అమ్ముకొని ఆ డబ్బులతో ఆరోగ్య చికిత్స అంతా కూడా చేపించుకుంటారు. అట్లాంటివన్నీ కూడా అప్డేట్ లేవు పిఎం కిసాన్లో. కాబట్టి అట్లాంటి దగ్గర ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ప్లస్ రేషన్ కార్డులు ఉన్నది ఎంత? మొత్తం మన దగ్గర 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మన దగ్గర మొత్తం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ 90 లక్షల రేషన్ కార్డులో హైదరాబాద్లోనే దాదాపు 45 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా మిగతా బయట ఉన్నాయి 45 లక్షల రేషన్ కార్డ్స్ రైతుల దగ్గర ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రైతులా కాదా అంటే కొంతమంది ఇక్కడ ఉంటే అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది ఇక్కడనే స్థిరపడిపోయి ఏదో చిన్న బిజినెస్ చేసుకోవడమో, లేకపోతే ఏదో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగాలు. ఎట్లాగూ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళకి ఎట్లా లేదు, వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఉన్నా కూడా అవకాశం ఉండదు. వాళ్ళ దగ్గర కూడా చాలామందికి రేషన్ కార్డులు ఉండొచ్చు. బహుశా రిటైర్డ్ అయిన వాళ్ళు, లేకపోతే రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది దగ్గర రేషన్ కార్డ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రేషన్ కార్డ్స్ విషయంలో రేషన్ కార్డ్స్ ఉన్నా వాళ్ళకు ఎలిజిబుల్ కాదు. ఇంకొక పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ ఏంటంటే రేషన్ కార్డు విషయంలో మన రాష్ట్రంలో 7 ఎకరాల కన్నా పైన ఉన్న రైతులకు ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ లేవు. అదొక విధానం. రేషన్ కార్డు ఇచ్చే సమయంలో చాలా వరకు చెకింగ్ చేసి ఇచ్చిండ్రు అప్పట్లో ఇచ్చినప్పుడు. తర్వాత మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని రేషన్ కార్డులు విడుదలైనాయి. అప్పుడు కూడా చాలా చెకింగ్ చేసి ఇచ్చిండ్రు. 7 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వం ఇన్ని ఎకరాలు ఉన్న రైతుకే రుణమాఫీ చేస్తాం, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి చేస్తాం, 10 ఎకరాల వాళ్ళకి చెప్పలేదు. కానీ వాళ్ళకున్న రేషన్ కార్డ్స్ కూడా ఇప్పుడు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ ఉంటే రేషన్ కార్డ్స్ ఉంటే 7 ఎకరాల పైన ఎవరికైనా రికమెండేషన్ మీదనో, లేకపోతే వాళ్ళ పరపతి పోయించి తీసుకున్న రేషన్ కార్డ్స్ ఉంటే వాళ్ళు కూడా బహుశా ఎలిజిబుల్ కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరు పిఎం కిసాన్ కింద లేరు కాబట్టి. ప్లస్ ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే ఈ రేషన్ కార్డులు మొత్తం పిఎం కిసాన్ కింద ఉన్నది మొత్తం 29 లక్షల మంది రైతులు ఉన్నారు. 29 లక్షలు మొత్తం ఇప్పటివరకు ఉన్నది మొత్తం 29 లక్షల మంది. ఈ 29 లక్షల మంది మాత్రమే దీనిలో ఎలిజిబుల్ అవుతారా? ఒకవేళ ఎందుకంటే మనకు రైతు భరోసా అనేది దాదాపు 70 లక్షల మంది రైతులకు వస్తుంది. 70 లక్షల మంది
రైతులకు రైతు భరోసా, రైతు బంధు ఇట్లాంటి స్కీమ్లో ఎలిజిబుల్ ఇంతమంది ఉన్నారు. ఇంతమందిలో సగం మందికి మాత్రమే పీఎం కిసాన్ వస్తుంది. ఈ పీఎం కిసాన్లో నేను చెప్పిన కేటగిరీ కూడా పోతుంది. ఆ కేటగిరీ అంతా పోయినప్పుడు ఇంకా మిగిలేదు ఎంత మిగులుతారు? 15 లక్షల మంది మిగులుతారా, లేకపోతే 20 లక్షల లోపు మిగులుతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. కాబట్టి రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ విషయంలో ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింక్ పెట్టొద్దని సెక్రటరీలో జరిగిన ఒక కీలకమైన సమావేశంలో రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన ఆదేశం ఇచ్చిండ్రు. మరి ఆరోగ్యశ్రీకి అవసరం లేని రేషన్ కార్డు ఇక్కడ పీఎం కిసాన్కు మాత్రం ఎందుకు? దున్నేవాళ్ళు ప్రతి ఒక్కరు రైతులు, లేకపోతే పంట వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తామంటున్నప్పుడు పంట వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రైతులు ఎందుకు కాకుండా పోతున్నారు? పంట వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎందుకు రుణమాఫీ కాదు? లేకపోతే ఇట్లాంటి కిరికిర్లు. ఒక కుటుంబంలో 4 విడిపోయినప్పుడు, 2 అన్నదమ్ములు తల్లి తండ్రి విడిపోయినప్పుడు మొత్తం 3 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీలు అవుతావు అక్కడ. కానీ రేషన్ కార్డు ప్రకారం వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ. ఈ 3లో ఎవరికో ఒకరికి మాత్రమే రుణమాఫీ అవుతుందా? లేకపోతే 2 లక్షల లిమిట్ అని పెట్టినారు. ముందు మహిళల పేరు మీద ఉన్న లోన్లు, తర్వాత జెంట్స్ పేరు మీద లోన్లు అంటున్నారు. దానిలో ఒకరికో ఇద్దరికో అయిపోతే మిగతా వాళ్ళకి కాదు. ప్లస్ 2 లక్షల లోన్లు అని చెప్పింది కదా ప్రభుత్వము. ఇది ఒక పెద్ద గలాట ఉంది దీనిలో. 2 లక్షల లోన్ ఎవరికి ఉంది? ఎందుకంటే యాక్చువల్గా ఈ పంట క్రాప్ లోన్లు మొత్తం కూడా ఎకరాకు ఎకరాకు 36,000 మాత్రమే ఇవ్వాలి. ఇది కోఆపరేటివ్ బ్యాంక్స్, ఫార్మర్ బ్యాంక్స్ అని కూడా, రైతు బ్యాంక్స్ అని కూడా ఈ 36,000కు మించి ఇవ్వకూడదని వాళ్ళు ఒక విధానం ప్రకటించారు. ఎందుకంటే పెట్టుబడి కోసం కదా. ఇది ఎంత ఖర్చు అవుతుంది, కూలీలకు ఎంత ఖర్చు అవుతుంది, ట్రాక్టర్లకు ఎంత ఖర్చు అవుతుంది, విత్తనాలకు ఎంత, పిండికి ఎంత, ఇట్లా మొత్తం లెక్కలు వేసుకున్న తర్వాత 36,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఒకవేళ 3 ఎకరాల రైతు ఉంటే 1,00,000 రూపాయలు వస్తుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా 1,00,000 రూపాయలకు మించి ఇవ్వరు. ఎవరైనా పరపతి ఉపయోగించి ఒక 10,000 20,000 ఎక్కువ తీసుకుని ఉండొచ్చు. ఇంట్రెస్ట్తో కలిసి ఇది ఒక 1,10,000 1,15,000 కావచ్చు, అంతకు మించి లేదు. కాబట్టి ఇక్కడ ఈ 2 లక్షల పేరు చెప్పి అనవసరంగా ఈ రేషన్ కార్డ్స్ అనే ఒక కారణం పెట్టి అదొక రీజన్ చెప్పి చాలామంది రైతులకు కోత కోసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ పీఎం కిసాన్ రేషన్ కార్డ్స్ విషయంలో చాలామంది రైతులు ఎలిజిబిలిటీ లేకుండా పోతున్నారు. ఇంకా బ్యాంక్స్ విషయానికి వద్దాం. బ్యాంక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. బ్యాంక్స్ విషయంలో వాళ్ళు ఏం చెప్పారంటే కమర్షియల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ప్లస్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ముఖ్యంగా చెప్పింది. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్లో కానీ లేకపోతే కోఆపరేటివ్ బ్యాంకులో, ప్రాంతీయ బ్యాంకులు ఉంటాయి కదా, దానిలో తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పిండ్రు. అసలు ఏ బ్యాంక్స్ అవి, ఏ బ్యాంకులు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి అని దాని మీద ఒక డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్సే. లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యాజ్ పర్ ఆర్బీఐ లెక్క ప్రకారం ఇదంతా ఉంటుంది. ఇవన్నీ మనకు గవర్నమెంట్ బ్యాంకులని తెలుసు. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ఎస్బీఐలో చాలామంది లోన్లు తీసుకుండొచ్చు. అంతకుముందు ఆంధ్ర బ్యాంకులో చాలామంది తీసుకున్నారు. ఆంధ్ర బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ విలీనం అయిపోయింది. కాబట్టి కెనరా బ్యాంకులో కాదు, ఆంధ్ర బ్యాంక్ విలీనమైంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంకులో తీసుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇక్కడ రుణమాఫీ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ బ్యాంకులో తీసుకున్న వాళ్ళకు రుణమాఫీ అవుతుందా లేదా? యాక్సిస్ బ్యాంక్, తర్వాత బంధన్ బ్యాంక్, సిఎస్బి బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డిసిబి బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ మన దగ్గర ఉండవు. కర్ణాటక బ్యాంకులు ఉంటాడు, కొన్ని ఏరియాలో ఉంటుంది. కర్ణాటక బార్డర్ ఉన్న వికారాబాద్ ఏరియాలో ఉంటుంది. మామూలు రాయచూర్ ఏరియాలో ఉండే బ్యాంక్స్ అవి ఎక్కువ, అక్కడ రైతులు లోన్స్ తీసుకుంటారు. కరూర్ వైశ్య బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, తర్వాత నానిటెల్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ అండ్ ఐడిబిఐ బ్యాంక్. ఇవి ప్రైవేట్ కమర్షియల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. కాబట్టి మరి వాళ్ళన్నది షెడ్యూల్ బ్యాంక్స్ అన్నారు. దాంట్లో ప్రైవేట్ బ్యాంక్స్ లేకపోతే ప్రభుత్వ బ్యాంక్స్, ప్రభుత్వ రంగ బ్యాంకులు అని ఇక్కడ చెప్పలేదు. కాబట్టి బహుశా ఈ లోన్లో 21 బ్యాంకులు, ఇక్కడ 12 ఉన్నాయి, ఇక్కడ 21 ఉన్నాయి. కాబట్టి దాదాపు ఈ 33 బ్యాంకుల్లో తీసుకున్న లోన్స్ మొత్తం మాఫీ అవుతాయా, లేకపోతే కేవలం ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి మాఫీ అవుతాయనే విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు 2% చెప్తున్నారు. కమర్షియల్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి అని చెప్తున్నారు. కానీ దానిలో 2 రకాలుగా విభజన ఉంది, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు. కాబట్టి ప్రభుత్వం ఏది పరిగణలోకి తీసుకుంటుందనే విషయంలో క్లారిటీ లేదు. బహుశా ఎప్పుడు క్లారిటీ ఇస్తారో తెలియదు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫైనాన్స్ కంపెనీలో తీసుకుంటారు. అందుకే అంటున్నా ఇవన్నీ కూడా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. ఎందుకని అంటే రోజు అమౌంట్లు డిపాజిట్ చేసుకోవడం, లేకపోతే విత్డ్రాల్ చేసుకోవడం, ఇట్లాంటి ఆపరేషన్ చేసేటివన్నీ కూడా బ్యాంక్స్.
తర్వాత కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయి, బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే రకరకాల పేర్లతో ఉన్న ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయి, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీలు ఉంటాయి. అక్కడ కూడా ఎవరైనా లోన్లు తీసుకొని ఉంటే, ఒకవేళ క్రాప్ లోన్ తీసుకుని ఉంటే అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి కావు. దాంట్లో తీసుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ప్లస్ గోల్డ్ లోన్ ఉంటుంది. ఒకవేళ గోల్డ్ లోన్ ఈ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్లో ఉంటే మాఫీ అవుతుందని చాలామంది రైతులు నన్ను అడిగినారు. బట్ గోల్డ్ లోన్ అసలు ఎలిజిబుల్ గారు. మీరు పాస్బుక్లు బ్యాంకులో పెట్టి గోల్డ్ పెట్టి తీసుకున్నా కూడా ఆ గోల్డ్ లోన్ ఏవి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. అది బ్యాంక్ సంబంధించిన ఇష్యూ. ఇంకా రెన్యువల్, రీషెడ్యూల్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రభుత్వం రెండును డిఫరెంట్గా చెప్పింది. రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రుణమాఫీ అవుతుందని చెప్తున్నారు. రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి మాత్రం రుణమాఫీ కాదు అని చెప్తున్నారు. రెండింటికి ఒక తేడా ఉంది. రెన్యువల్ అంటే ఏంటంటే, మనం ఒకవేళ లోన్ తీసుకుంటే, 1 లక్ష రూపాయల లోన్ తీసుకుంటే దానికి ఒక 10,000 ఇంట్రెస్ట్ అవుతే, మిత్తి అవుతే మొత్తం 1,10,000 అవుతుంది. ఈ 1,10,000 అయినప్పుడు మీరు 10,000 రూపాయలు కట్టి, 10,000 రూపాయలు ఇంట్రెస్ట్ మొత్తం కట్టేసి 1,00,000 రూపాయలు అట్టే ఉంటుంది కదా, దాన్ని రెన్యువల్ చేసుకోవడం అంటారు. ఇప్పుడు రీషెడ్యూల్ అంటే ఏంటంటే 1,00,000 రూపాయలు ప్లస్ 10,000 ఇంట్రెస్ట్, 1,10,000 రూపాయలు. ఈ 1,10,000లో మీరు ₹1 కూడా కట్టారు, దాన్ని రీషెడ్యూల్ చేసుకుంటారు. 80% ఏ పరిస్థితులు రీషెడ్యూల్ చేసుకుంటారంటే, మీరు 10,000 రూపాయలు కూడా కట్టలేని సిచ్యువేషన్లో, కరోనా లాంటి బీమారీలు వచ్చిన తర్వాత ఆ టైంలో ఎక్కువ రీషెడ్యూల్ అయిపోయినాయి. మొత్తం కూడా ఆ రీషెడ్యూల్ చేసినప్పుడు 1,10,000 రూపాయలు రెన్యువల్ అవుతుంది. ఇక్కడనేమో 1,00,000 రూపాయలు లోన్, 1,00,000 రూపాయలు మీరు ఆల్రెడీ 10,000 రూపాయలు మీరు కట్టేసారు ఇంట్రెస్ట్. ఇక్కడ మాత్రం ఇంట్రెస్ట్ కట్టలేదు, 1,00,000 ప్లస్ 10,000, 1,10,000 రీషెడ్యూల్ అయింది. ఇట్లా ఎవరైతే రీషెడ్యూల్ చేసుకున్నారో ఆ లోన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాఫీ అయ్యే అవకాశం లేదు. గవర్నమెంట్ చెప్పేసింది, రీషెడ్యూల్ ఏవి కూడా మేము చేయమని చెప్పేసింది. కాబట్టి కేవలం రెన్యువల్ అయినవి మాత్రమే లోన్లు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వము చాలా నిబంధనలు పెట్టింది, కానీ దాన్ని చాలా నిగూఢంగా పెట్టింది. అంటే ఓపెన్గా ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తే, లేకపోతే ఒక ఉద్యోగానికి ఇంటర్మీడియట్లో 50% మార్కులు దొరికితే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తారు, అక్కడ క్లియర్ ఉంది. కానీ ఇక్కడ రైతు రుణమాఫీ విషయంలో బహుశా రైతుల నుంచి ఎట్లాంటి చర్చ జరుగుతుంది, రైతులు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు, లేకపోతే రైతుల నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ బయటకు వస్తుంది అనే ప్రయత్నాలు ఏమైనా ప్రభుత్వం చేస్తుందా అనేది అర్థమైతే లేదు. ఎందుకంటే ఇవన్నీ చాలా కిరికిరి. ఇప్పుడు PM కిసాన్ అంటాడు, రేషన్ కార్డు అంటారు. PM కిసాన్కు రేషన్ కార్డుకు సంబంధం ఎందుకు పెట్టాలి? రేషన్ కార్డే సంబంధం లేదు. మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్త ప్రభుత్వం వచ్చినాక ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే కదా. అట్లాంటప్పుడు రేషన్ కార్డు ఎందుకు లింక్ పెడుతున్నారు? రేషన్ కార్డు లింక్ పెట్టినప్పుడు మళ్ళీ PM కిసాన్ విధి విధానాలు ఎందుకు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది? PM కిసాన్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. మీరు ఆ తక్కువ మందికి రుణమాఫీ చేస్తే మిగతా వాళ్ళంతా కూడా అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది మీ ప్రభుత్వం పైన. అందుకే PM కిసాన్ రేషన్ కార్డ్స్ అనే లింక్ ఉంది చూడండి. ఈ లింక్ విషయంలోనే చాలామంది రైతులకు అనుమానాలు వస్తున్నాయి. మాకు అవుతుందా కాదా, ఈ PM కిసాన్ కింద చాలామందికి రాదు, చాలామందికి 2,000 రూపాయలు రాదు. అట్లాంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డ్స్ ఉన్నాయి, మరి వారికి రేషన్ కార్డ్స్ ఉన్న ఆ PM కిసాన్ విధి విధానాల్లో మేము కొట్టుకుపోతామా అనే ఒక అనుమానం అయితే రైతుల్లో ఉంది. ప్రభుత్వం చాలా అంశాలపైన ఇంకా చాలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేవలం 2 లక్షల లోన్ అని చెప్తున్నారు, కానీ 2 లక్షల లోన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు పైన ఇంట్రెస్ట్ కట్టుకుంటారు, కానీ వాళ్ళకి రేషన్ కార్డు ఉందో లేదో తెలియదు. కాబట్టి మొత్తం ఈ రుణమాఫీ సిగపట్లు అనే విషయం ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియదు. ఇప్పటిదాకా గైడ్లైన్స్ విడుదల చేయకపోవడంతో చాలా అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు గైడ్లైన్స్ విడుదల చేసిన తర్వాత అంతకన్నా ఎక్కువ అనుమానాలు క్రియేట్ అయినాయి రైతులకి. చాలామంది ఎదురు చూస్తున్నారు, ఏమవుతుంది, ఎట్లయితుంది. నేను చేసిన వీడియో కింద చాలామంది కామెంట్లు చేసిండ్రు, అసలు ఏమవుతుంది, మాకు ఇట్లాంటి వచ్చింది ఏంది, ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి మాకు అని చాలామంది చెప్పి, నేను మరో వీడియోలు చెప్తా, ఆ వీడియోలో వచ్చిన కామెంట్స్ పైన. ఎనీవే, ప్రభుత్వం అయితే ఈ చేసే లోపు ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. ఆగస్టు 15 లోపు మొత్తం లోన్స్ మొత్తం 100% రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళైతే తొందరగా ఈ డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మీకు తెలియదు, మీరు బ్యాంకు పోయినా కూడా తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు సంప్రదించారు, ప్రభుత్వ అధికారులు సంప్రదించారు, ఎవరు సంప్రదించారు. డైరెక్ట్ బ్యాంక్స్ నుంచి గవర్నమెంట్కి వచ్చింది లెక్క. ఆ లెక్కనైనా కనీసం ప్రభుత్వం పారదర్శకంగా బయటపెట్టాలి. ఏ లోన్ వరకు ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ లోన్ వరకు ₹1,00,000 వరకు ఎంతమంది రైతులు ఉన్నారు, ₹1,50,000 వరకు ఎంతమంది రైతులు ఉన్నారు, ₹1,00,000 లోపు ఎంతమంది రైతులు ఎలిజిబుల్ ఉన్నారు మీ రిటే కండిషన్స్ కింద అనేది ప్రభుత్వం పారదర్శకంగా బయటపెడితే పేర్లతో సహా బయటపెట్టాలి. ఒకప్పుడు అన్నారు గ్రామాలలో ఈ రుణమాఫీ విషయంలో ఎవరెవరు ఎలిజిబుల్లో ఒక పెద్ద పోస్టర్ ఇస్తాం గ్రామ పంచాయతీ ఆఫీసులు అన్నారు. ఒకవేళ మీరు అట్లా కనుక చేస్తే ఎవరైనా ఎలిజిబుల్ లేని వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే ఎందుకు రాలేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ డైరెక్ట్ బ్యాంక్స్ మీరు ఇద్దరు మాత్రమే మాట్లాడుకోవడం వల్ల రైతులకు వచ్చే అనుమానం ఎట్లా నివృత్తి అవుతాయి? రైతులు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్తున్నారు, 30 రోజులలోపు కంప్లైంట్ చేయొచ్చు, చూసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ రైతులు ఎక్కడ తిరుగుతారు? మొదలే ఇప్పుడు కొద్దిగా వాన రాకపోయినా అన్నో బోరున్న వాళ్ళు పంటలు వేసుకొని ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు వానాకాలం కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఏ కౌంటర్ల చుట్టూ తిరిగే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వమే ఈ ఇష్యూల మీద కంప్లైంట్ రాకపోయినా ప్రభుత్వం రైతులకు ఉన్న అనుమానాలు, చాలా అనుమానాలు వాళ్ళకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి వాటి మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.